2020లో ఎప్పుడైతే కోవిడ్ రావడం వల్ల జాబ్ అనేది పోయింది నాకు. ఆ టైంలో నాకు ఏం చేయాలో తెలియక ఈవెన్ నేను డెలివరీ బాయ్‌లా కూడా పనిచేయాల్సి వచ్చింది. చేతిలో డబ్బులు లేకుండా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. చాలా లో అంటే లైక్ ఒక డిప్రెషన్ స్టేజ్. హాయ్, నా పేరు దినేష్. నేను డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఓనర్. నా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పేరు దియా డిజిటల్స్. యాక్చువల్లీ నేను 2030లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. నాది మెకానికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఎంఎన్సీకి షిఫ్ట్ అయినప్పుడు కస్టమర్ సపోర్ట్ రోల్లో చేశాను. ద స్ట్రగుల్ వాజ్ వెరీ డిఫికల్ట్. 2020లో ఎప్పుడైతే కోవిడ్ రావడం వల్ల జాబ్ అనేది పోయింది నాకు. బట్ ఈ సిచ్యువేషన్లో నాకు ఒక ఐడియా వచ్చింది అండ్ ఫ్యామిలీ ముందు ఐడియా పెట్టడం జరిగింది. నా దగ్గర డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేషన్, దాంట్లో పీజీ చేశాను నేను. సో ఏంటంటే నా ఓన్గా ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది. మా వాళ్ళు ఏమన్నారంటే, ఈ టైంలో రిస్క్ ఎందుకు తీసుకోవడం, ఇప్పుడు ఏజెన్సీ పెట్టాలి అంటే డబ్బులతో చాలా అవసరం పడుతుంది. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో లోన్స్ కానీ ఏది కానీ రాదు. అంటే జాబ్ పోయేసరికి సిబిల్ చాలా పోయింది. అంటే కంప్లీట్గా నేను ఒక డిసప్పాయింటెడ్ స్టేజ్లోకి వెళ్ళిపోయి ఒక డిప్రెషన్ స్టేజ్లో ఉన్నప్పుడు మా మదర్కి చెప్తే, ఇంట్లో గోల్డ్ ఉంది కదా, ఆ గోల్డ్ తీసుకొని వెళ్ళి అది నీకు ఎక్కడన్నా యూజ్ అవుతే దాంతో నీ బిజినెస్ స్టార్ట్ చేస్తాను, నువ్వు ముందుకు వెళ్తాను అన్నప్పుడు నేను హెల్ప్ చేస్తానని మా మదర్ నాకు ప్రోత్సహించారనమాట. అంటే షీఈ్ మై బ్యాక్ బోన్. ఆ టైంలో నేను చాలా గోల్డ్ కంపెనీస్ చూశాను. బట్ ఎక్కడ చూసినా నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ అనిపించింది అసలు. అంటే తీసుకునే రూపాయికి మరీ ₹10 కట్టే అంత పరిస్థితి, అంటే అంత ఇంట్రెస్ట్ పే చేయడము, ఇలాంటి వల్ల కూడా చాలా ఇబ్బందులైంది. సో ఆ టైంలో నేను ఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ కోసం నా ఫ్రెండ్స్ చెప్పారు, ఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ అని ఒకటి ఉంది, అక్కడ వెళ్ళు ఒకసారి మాట్లాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటుంది అని చెప్పారనమాట. సో ఆ టైంలో నేను ఐఎఫ్ఎల్ వాళ్ళకి అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి నాకు గోల్డ్ అదంతా ఇచ్చి కొటేషన్ తీసుకున్నాను. సో నీ గోల్డ్కి ఈ వెయిట్కి ఎంత వస్తుంది అని. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన అమౌంట్కి ఎగ్జాక్ట్గా వస్తుంది. సో నేను ఏం చేయమంటావు అంటే, ఆ టైంలో ఐఎఫ్ఎల్ని అప్రోచ్ అయ్యి సో మేనేజర్స్తో మాట్లాడి నాకు కావాల్సిన గోల్డ్ అమౌంట్ నేను తీసుకొని దెన్ అప్పుడు నేను ఏజెన్సీ స్టార్ట్ చేయడానికి ఫుల్ ప్రిపేర్ అయ్యాను. ఆ టైంలో నాకు ప్రాపర్గా ఒక గైడెన్స్ ఇచ్చి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. సో మీరు టెన్షన్ పడొద్దు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వాట్ ఐ కెన్ సే అబౌట్ ఐఎఫ్ఎల్. ఎందుకంటే ఇంత ఫ్రెండ్లీగా ఉన్న ఒక గోల్డ్ లోన్ కంపెనీ నేను ఎప్పుడూ చూడలేదు. చాలా వరకు గోల్డ్ లోన్స్లో మోసాలు చాలా జరుగుతుంటాయి, మనం న్యూస్లో దీంట్లో చూస్తుంటాం. బట్ ఎప్పుడు కానీ ఈ ఐఎఫ్ఎల్ వాళ్ళతో నాకు ఎప్పుడూ ప్రాబ్లం రాలేదు. సో నాకు వచ్చినప్పుడల్లా నాకు ఒక ఫ్లెక్సిబుల్ పేమెంట్, అంటే నేను మొత్తం ఒకేసారి కట్టి గోల్డ్ రిలీజ్ చేసుకోకుండా నా దగ్గర ఎంత ఉంటే అంత, అప్పుడు నేను తీసుకున్న అమౌంట్లో ఒక పార్ట్ పేమెంట్ చేసి కూడా మీరు గోల్డ్ది నెమ్మదిగా క్లోజ్ చేసుకోవచ్చు అని ఇంకొక ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. సో ఈ 3 బెనిఫిట్స్ నాకు వీళ్ళ నుంచి బాగా సపోర్ట్ దొరికింది. నా డ్రీమ్ ఏంటంటే, నేను ఇంత చిన్నగా స్టార్ట్ చేసిన నా కంపెనీని అట్లీస్ట్ ఒక 10 స్టాఫ్తో ఒక పెద్ద ప్లేస్కి షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను. నాకేంటంటే బిజినెస్ గ్రో అవుతుంది అండ్ నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. అట్ ద సేమ్ టైం ఐఎఫ్ఎల్ సపోర్ట్ కూడా ఉంది, బికాజ్ ఐఎఫ్ఎల్ ఈజ్ ఆల్సో మై ఫ్యామిలీ. థ్యాంక్స్ టు ఐఎఫ్ఎల్.